ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభకు చేరింది. ఈ బిల్లు తమ వద్దకు వచ్చిందని రాజ్యసభ సెక్రటరీ జనరల్ వెల్లడించారు. ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ నేడు ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ బిల్లుపై సభలో చర్చ జరగనుంది. రాజ్యసభలో ఆమోదం పొందితే ఆ తర్వాత రాష్ట్రపతి వద్దకు బిల్లును పంపుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదిస్తూ సంతకం చేస్తే చట్టంగా మారుతోంది. ఇక ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ నిన్న లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సుమారు 2 గంటల పాటు చర్చ జరిగింది. ఈ చర్చలో టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైసీపీ, సమాజ్వాదీతో పాటు పలు పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు.